తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో పెట్టుబడుల వేటలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరిస్తున్నారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సీఐఐ కేంద్రం ఏర్పాటుపై చంద్రబాబు స్పందించారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమలో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ తో ముందుకు సాగుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. వాతావరణ ఉష్ణోగ్రతల అదుపునకు క్లీన్ ఎనర్జీ ఒకటే పరిష్కారమని మంత్రి లోకేష్ అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. 2030 నాటికి 18 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంగా ఏపీ అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును రాష్ట్రంలో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ యూనిలివర్ కంపెనీ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ కు బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.